కడపలో అంతరాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. ఏకకాలంలో పలు నివాసాల్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకు వెళ్లింది దొంగల గ్యాంగ్. దొంగతనం చేసే క్రమంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై రాయితో దాడి చేసింది. కానిస్టేబుల్ తలకు గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాలనీ, ఎర్రముక్కపల్లె ప్రాంతాల్లోని 8 ఇళ్లలో చోరీలు చేసి 25 గ్రాముల బంగారం, నగదు చోరీ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చెప్పాలా హేమంత్ కానీ చెప్పాలి గేట్లు ఏంటో చెప్పాలి నైట్ టైమ్స్ ముఖం కనపడకుండా జూమ్ చేసినా కనగాల పడతా చూడు వాళ్ళు చూడు ఎంత బాగా చూడు చూడు ఆడికి ఎక్కంట